హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. అందరూ పండుగ మంచిగా చేసుకున్నారా? హల్కి కనుమ పండుగ రోజు చికెన్ మటన్ బాగా తిన్నది. మరుసటి రోజు ఇక సుస్తయి ఇట్లా పడ్డది. అదే రాకేష్ మనం బయటికి డోర్ తీస్తే ఉక్కొస్తుండే ఎంబడి అట్లాంటి వస్తలేదు. పండుకుంటాం ఒక్కతానే వండుకుంటుంది. 12:30 అవుతుంది, లేస్తానే లేదు పొద్దున్న నుంచి. లేకపోతే ఇంతవరకు మంచిగా ఆడుకొని 2 సార్లు తింటుండే, పాలు బిస్కెట్ తాగుతుండే, మంచిగా అదొకటి ఇది కూడా తింటుండే. అసలు లేస్తానే లేదు, డల్గా ఉంది. ఇదో నీరసంగా కండ్లు మూసుకొని తెరుచుకొని ఉంటుంది. నానా చూస్తాయినా బెట్ట నీకు మళ్ళీ ఎవరైనా జొన్న రొట్టెలు అంతగానం తింటారా నాకు అదే కడుపు చికెన్ అంత అంత తింటే దిష్టి తాకదా? నా బంగారు ముందే అందంగా ఉంటావు నువ్వు, ఎవరైనా చూస్తే ఊరికైనా దిష్టి అవుతుంది. మరి ఇది వస్తాయి, దీనికి మీసాలు వస్తున్నాయి. చూడు అదని మమ్మీని ఖర్చు మమ్మీని ఖర్చుతుందంటే గిమె మమ్మీని ఖర్చుతుందంటే నా ఉప్పు తీసి దిచ్చి తీత గిమెకి గిమెగే గిమె ఎలా దిష్టి తీయాలనా మమ్మీ? తీస్తే బాగుండు అంటది మమ్మీ. దిష్టి తీస్తేనే పాలు తాతే లేచి ఉక్కు పాలు. ఇంట్లో నువ్వు తిరగకపోతే బోడిగా ఉంటుంది ఇల్లు. ఓడి జరిగిన వద్దు పాలు తాపిస్తా కానీ చిన్నప్పుడు నన్ను ఇంత ప్రేమ చేసినావు. ప్రేమ చేయలేదు, తీసుకుపోయి రోడ్డు విడిచిపెట్టినా. ఎవరైనా చూడండి చూసుకోండి. అవును లేచి ఆడుకుంటుండే ఇంతసేపు. 12:30 అవుతుంది ఇంకా వండుకుంటుంది. ఇల్లంతా తిరుగుతుండే లేచి. లేనన్నా నువ్వు లేస్తేనే మంచిగా ఉంటుంది ఇల్లు. నేను ముఖం కూడా కోతి లెక్క అయింది. నీది కోతి ముఖంలో పోయిందా? లడ్డు లడ్డు ఉంటుందో కొండలో నీళ్ళు పెట్టుకుందేమో. ఇది గాడిన ఇందాక నీళ్ళు వస్తుంది. జ్వరం లోపల జ్వరం ఇట్లా ఉంది. కౌసు ఇట్లా పెట్టద్దు. పాలు తాపాలా? పాలు తాతావా? వేడి వేడి పాలు తాపిస్తా తాతావా? చూస్తాయి నా బెట్ట నీకు నానా. చిట్టాలి చూడు నేను చూస్తుంది మమ్మీ. నాకు చెప్పి బాగా స్నానం అంటుంది. అబ్బో నిజంగా మస్తు ఆవలిస్తుంది కదా, దిష్టి తీస్తుంది. నాకు వస్తున్నాయి ఆగు. నాన్న అల్కి దా కేరా దా బంగారు పోతుందా? దా మమ్మీ దా మమ్మీ రా బిడ్డ. హల్కి దిష్టి తీసినాక లేచి కాళ్ళు చేతులు నీళ్ళకుండా వచ్చి అట్లా వండుకుంది. మంచిగా అనిపించి వీడియో క్యాప్చర్ చేసిన. మీకు కనుక వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. మళ్ళీ అడవి వండుకుంది. స్నానంకి రమ్మంటే పోయి ఎట్లా కూర్చుంది చూడు. మామూలుగా స్నానం కోసం రా స్నానం చేపిస్తా అంటే పోతుంది బాత్రూమ్కి. బంగారానికి చలి పెట్టినట్ట అది అక్కడ చలి పెడుతుందా మమ్మీకి? మమ్మీ పప్పి అలా దాని పానం మంచి లేదు. మమ్మీ పప్పి దులుపుతుంది ఇక ఇదేనిమే మళ్ళా అంటే దుడుచుకో. అల్కి ఎట్లా ఆడుతుంది తీసుకోవాలికి.
టవల్ తీసుకో. ఇగో. రా అంటే చూడు. వాళ్ళ వదిన దగ్గరికి ఇట్లానే ఆడుతుంది. అన్న అంటే అన్న ఊతుండు బా, అన్న బాయ్ చెప్తుండు పో. వెళ్కి పో నువ్వు. తాగుదు అంటే వచ్చి కూర్చుంది మంచి ఎండకు చూడు. చలికి మంచి స్నానం చేసుకొని ఎండకు కూర్చుంటే ఉందా చెల్లమ్మ. బిస్కెట్లు లేవు, హ్యాపీ హ్యాపీ బిస్కెట్లు ఉంటే ఒక 3 వేసి కలుపుతున్నాం. వేడి వేడి పాలు తాగుదా అంటే వచ్చి మీద ఎట్లా కూర్చుంటుంది. దా దా పాలు తాగుదా. కొద్దిగా వేడున్నా కొంచెం కొంచెం వేడున్నా. మంచిగా దిష్టి అయింది, దిష్టి తీర్చుకుంది. మంచిగా వేడివేడి నీళ్ళు స్నానం చేసింది, ఎండకు వచ్చి కూర్చుంది, వేడివేడి పాలు తాగుతుంది. లైఫ్ అంటే దీందే నిజంగా. పట్టుకో. కానీ తాగదు, అన్ని మేమే తాగిపియాలి, తినిపియాలి. ఇబ్బందే. చూసేటోళ్ళు కూడా అనొచ్చు మీరు ఎందుకు అట్లా అలవాటు చేసేదని. మాకేమో ముచ్చట్న పూట పూటకి తినిపిండికి. దాని అంతా తాగితే కొంచెం మాకు కూడా అనిపిస్తుంది. ఎప్పుడైనా ఎక్కడికైనా పోయినప్పుడు ఎవరింట్లో వదిలిపెట్టినా ఏం బాధ అనిపించదు. వేరే వాళ్ళైనా ఎట్లా తినిపిస్తారు చెప్పు. మీరు కూడా మీ కుక్కలకు అట్లా అలవాటు చేయకండి. నేను ప్రతి వీడియోలో చెప్తున్నా కావచ్చు ఆ బాధ అట్లా అంటే. ఇక చూడు చేయి చూడు ఎట్లా పెట్టింది. చెప్పొద్దు అంటుంది. చెప్పొద్దు అంటే చెప్పి పాలు తాగేసింది. వీడియో చేసుకుంటాను. మీకు కనుక వీడియో నచ్చితే నా కోసం, ఈ చిట్టి తల్లి కోసం అంట వినిపిస్తుందా మీకు? చిట్టి తల్లి కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి వీడియోస్కి, సరేనా?